ఇవాళ రేవంత్ సారు నారాయణపేట పోయిండు. చాలా కార్యక్రమాల్లో పాల్గొన్నాడు. ఓ పెట్రోల్ బంక్ ఓపెన్ చేసిండు, మెడికల్ కాలేజీలతో ముచ్చట పెట్టిండు, అటెనక ఇందిరమ్మ ఇల్లు కట్టే కార్యాన్ని మొదలుపెట్టిండు. సారు మీటింగ్ పెట్టిండంటే ఎట్లుంటది? ఇగో ఇట్లుంటది. ఏ ఊర్లో అయితే ఇందిరమ్మ ఇండ్లు ఉంటాయో రేపు సర్పంచ్ ఎన్నికలలో మేము ఓట్లు అడుగుతాం. ఏ ఊర్లో మా ఇందిరమ్మ ఇండ్లు లేవో మేము ఎన్నికల్లో పోటీ చేయం. ఇందిరమ్మ ఇండ్లు లేని ఊర్లే ఓట్లు అడగడట. అంటే 75 ఏండ్ల సంది ఆడనో ఈడనో ఇండ్లు ఇచ్చిండు కదా, వీటి పేరు చెప్పుకొని అడుగుతారన్నట్టు. వారెవ్వా మంచి ఉపాయం చేసిండు కదా సారు. ఈ పాలమూరు బిడ్డల ఆశీర్వాదం వల్ల మీరు అండగా నిలబడి 12 మంది పార్లమెంటు సభ్యులను గెలిపించి ఆశీర్వదించి నన్ను హైదరాబాద్ కు పంపిస్తే 12 మంది ఎంపీలు కాదు సారు, 12 మంది ఎమ్మెల్యేలు అని చెప్పాలి. తెలంగాణలో మీరు గెలిచిన 8 సీట్లు 12 ఏడికెళ్ళొచ్చినాయి సారు. ఏందో ఏమో సారు, మీరు ఊకూకే అన్ని మర్చిపోతున్నారు. నా జిల్లాకు ఎన్ని వందల వేల కోట్ల రూపాయలైన రాష్ట్ర బడ్జెట్ నుంచి కేటాయించి ఈ జిల్లాని అభివృద్ధి పదం వైపు నడిపించడానికి నా సాయశక్తుల కృషి చేస్తా. అవు తీసుకుపోవాలి సారు, అస్సలే తగ్గొద్దు. బడ్జెట్లకెళ్ళి కొన్ని తీసుకుపోడు కాదు, మొత్తం బడ్జెట్ అంతా మీ జిల్లాలకే పట్టుకపోండ్రి. ఎవరద్దన్నారు చెప్పుండ్రి. కానీ భట్టి సారు ఇస్తాడో లేదో చూడుండ్రి. ఆ రోజు అరుణమ్మ గారి సహకారంతో ప్రధానమంత్రిని కూడా వెళుతాం. తెలంగాణ మహిళా శక్తిది, మాకు నిధులు ఇవ్వండి, మా ఆడబిడ్డలకు ఇస్తారు. కేంద్ర ప్రభుత్వం ఇవ్వాల్సింది కదా, ఇయ్యారని నేనేమో అంటలే. నేను సో కేంద్ర ప్రభుత్వం నుంచి కూడా మనం సహకారం తీసుకుందాం. ఇది రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు ఇచ్చిపుచ్చుకునే ధోరణిలో ఉండాలి. ఎన్నికలు వచ్చినప్పుడే రాజకీయాలు. భట్టి సారు ఇస్తాడో లేదోనని మోడీ సారు కూడా సూటి పెట్టిండు. రింగు రోడ్డు మీద ఆడబిడ్డలతోని కవాతు చేపిస్తాడట. మోడీ సారు కాంచెల్లి పైసలు తీసుకొచ్చి 1 కోటి మందిని కోటీశ్వర్లను చేస్తాడట. మంచిదే కాని సారు, మోదాలైతే తిరుగుటానికి బస్సులు లేవు, వాటిని పెంచుండ్రని ఆడబిడ్డలు అడుగుతున్నారు.